వెల్కమ్ టు సుఖబోధ సౌరభం యూట్యూబ్. ఏం లేదు, ఇన్ని రోజులు బట్టి పర్వతం పైన ఉండి నేను తపస్సు చేసుకున్నా కదా, అందుకని చెప్పని ఏం చేస్తామంటే దయచేసి ఈ పర్వతానికి వృషభాచలము అని చెప్పని పేరు పెట్టిన ఆయన అని చెప్పని అంటారు. అప్పటి నుంచి ఆ యొక్క పర్వతాన్ని వృషభాచలము అని చెప్పని పిలిచారు. అందుకని చెప్పని కృతయుగంలో వృషభాచలము అని చెప్పని పేరు వచ్చిందండి. ఇంకా త్రేతాయుగంలో అంజనాచలము అని ఎందుకు పేరు వచ్చింది అనేటువంటిది మనము తర్వాత వీడియోలో చూద్దాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఏతేన సత్యవాక్యేన సర్వార్థాన్ సాధయామ్యహం. అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. సత్యాత్మార్య సమారంభాం సత్యాభినవమధ్యమాం శ్రీమదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నవరాత్రి శుభాకాంక్షలు. ఇంతకుముందు వృషభాచలము అనేటువంటి పేరు ఆ వెంకటాచలానికి ఎందుకు వచ్చిందో మనము చెప్పుకున్నాము. ఇప్పుడు మరి త్రేతాయుగంలో అదే వెంకటాచలాన్ని అంజనాచలము, అంజనాద్రి అని చెప్పని చెప్పుకోవడం జరిగింది. మరి ఎందుకు అంజనాద్రి అని పిలుస్తారు, అంజనాచలం అని ఎందుకు పిలుస్తారు? సామాన్యంగా అందరికీ తెలిసింది ఏంటంటే అంజనాదేవి మహానుభావుడైనటువంటి, అందరికీ కూడాను ప్రాణప్రదాత అయినటువంటి, ప్రాణవాయువు యొక్క అంశతో అవతరించినటువంటి శ్రీ శ్రీ హనుమంతుడు. ఆయన అంజనాదేవి యందు అవతారం స్వీకరించాడు. అందుకని చెప్పని అది ఎక్కడ అంటే ఈ యొక్క వృషభాచలం పైన అంజనాదేవి తపస్సు చేయడం మూలాన ఆ విధంగా అక్కడ ఆయన అవతరించినందుకు గాను అంజనాదేవి యొక్క తపస్సుకి ఏదైతే భగవంతుడు మెచ్చినాడో అందుకని చెప్పని అంజనాచలం అని చెప్పని అక్కడ నామకరణం జరిగింది ఆ వృషభాచలానికి త్రేతాయుగంలో అని చెప్పని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ అంజనాదేవి యొక్క వైశిష్ట్యాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి. అంజనాదేవి ఎటువంటి ఆమె? మహాతపస్వి, మంచి పతివ్రత. అందులో విశేషంగా ఏమిటి అంటే ఒక రాక్షసుని కుమార్తె. ఆయన కూడా అసురుడే, అంజనాదేవి వారి తండ్రి కూడాను అసురుడే అయినప్పటికీ ఆ అసురుడు మంచి భగవద్భక్తుడు. ఆయనలో ఎటువంటి దోషం లేదు, కల్మషం లేదు. ప్రహ్లాదుడిలాగా, వృషభుడిలాగా మటుకు కాదు. మహర్షుల యొక్క భక్తి, దైవభక్తి, దేవతాభక్తి ఇవన్నీ కలిగినటువంటి వాడు ఈ అంజనాదేవి యొక్క తండ్రి అయినటువంటి కేసరి అనేటువంటి అసురుడు. విశేషం ఏంటంటే అంజనాదేవి గారి తండ్రి పేరు కేసరి, భర్త పేరు కూడా కేసరి. ఇది ఇక్కడ విశేషము. అయితే ఈ అంజనాదేవి
ఆ, అక్కడ వెంకటాచలం దగ్గర అట్లా తను ఉంటుంది. అదే వృషభాచలం దగ్గర ఉంటుంది. కేసరి అని వాళ్ళ తండ్రితో పాటు ఉన్నప్పుడు అదే వృషభాచలం పైన ఒక కోతి, అంటే కేసరి అనేటువంటి కోతి విహరిస్తూ ఉండేవాడు. ఆయన వానరుడు. అయితే ఏంటి అంటే అక్కడ ఆ వృషభాచలం పైన వృషభాసురుడు చనిపోయిన తర్వాత మళ్ళీ ఋషులు తమ పాటికి తాము జపము, నిష్ఠతో తపస్సు, ఆ తర్వాత యజ్ఞయాగాదులు, జ్ఞాన యజ్ఞము ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉన్నారు. అయితే రాక్షసులు ఒక యుగం కాదు, ప్రతి యుగంలోనూ ఉంటారు. ఇప్పటి యుగంలో నర రూపంలో ఉన్నారు అంతే. నర రూపంలో రాక్షసులు ఉన్నారు, బయటకు కనబడరు. అట్లా త్రేతాయుగంలో కూడాను రాక్షసులు ఉన్నారు. వారు ఏం చేసేవారంటే ఆ వృషభాచలం పైన ఉన్నటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను కొట్టడము, హింసించడము ఇలాంటి పనులు చేయడం జరిగింది. భగవంతుడు ప్రతిసారి భూమిపైకి వచ్చి రాక్షసుల్ని వధించనవసరం లేదు, కొట్టనవసరం లేదు. కనుక భగవంతుడు ఏం చేస్తాడు అంటే దైవం మానుష రూపేణ అన్నట్టు ఒక్కొక్కసారి మనిషిలో ఆవహించి, లేకపోతే మనిషిలో విశిష్టమైనటువంటి తన బలాన్ని, వీర్యాన్ని నింపి అధర్మానికి విరుద్ధంగా పోరాడేటట్టుగా చేస్తాడు. అయితే ఈ త్రేతాయుగంలో ఏమైంది అని చెప్పనంటే భగవంతుడు రాకుండానే కేసరి యందు విశేషమైనటువంటి ప్రచోదన చేసి ఆ కేసరి అనేటువంటి వానరుని చేత రాక్షసులందరినీ కూడాను తరిమిగొట్టించాడు. ఆ విధంగా ఋషులకు మంచి సౌకర్యం చేసేటట్టుగా చేశాడు భగవంతుడు. దానివల్ల ఋషులందరికీ కూడాను చాలా సంతోషం అనిపించి ఆ కేసరి అనేటువంటి వానరునికి ఆశీర్వాదం చేస్తారు. అయ్యా కేసరి, మహోపకారం చేసినావు. మా ధర్మాన్ని మేము నిర్వర్తించుకోవడానికి ముఖ్యంగా ఏంటి అని చెప్పనంటే ఒక మనిషి జన్మ తీసుకున్న తర్వాత ఎవరైనా కూడాను స్వధర్మం చేసుకోవాలి. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ అని చెప్పని అన్నారు భగవద్గీతలు. ఏమన్నారు? స్వధర్మే నిధనం శ్రేయ. తనకు ఉచితమైనటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో అది తెలుసుకొని అలా ప్రవర్తించాలి, అది నిర్వహించాలి. పరధర్మో భయావహ. ఈ పర అనేటువంటి పదానికి రెండు అర్థాలు చూడండి. పర అని చెప్పనంటే తనకంటే ఉత్తములు చేసేటువంటి ధర్మము అనే అర్థము తీసుకోండి. పర అని చెప్పనంటే వేరే వాళ్ళు చేయవలసింది అని తీసుకోండి. లేకపోతే వాళ్ళకంటే తక్కువ అయినటువంటి వాళ్ళు అని తీసుకున్నప్పటికీ ఆ యొక్క ధర్మాలు తనకు సంబంధించింది కాని ధర్మము ఏదైనా కావచ్చు, అది చేస్తే భయావహ, అపురూపమైనటువంటి భయం, ఎన్నడూ చూడనటువంటి భయము వారికి సంప్రాప్తిస్తుంది. మనకు ఉదాహరణకు చాలా ఉంది. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. మాండవ్య మహర్షి అని చెప్పని అందరికీ తెలుసు. ఒకానొక కాలంలో మాండవ్య మహర్షి గారు తాము వశిష్ఠులతో సామ్యము కావాలి, వశిష్ఠులకు ఈక్వల్గా అవ్వాలి అని చెప్పని అనుకుంటారు. దానికి ఎక్కువ తపస్సు చేసేస్తారు. వారి యోగ్యతకు మించిన తపస్సు, అది పరధర్మము అయిపోయింది ఇక్కడ చూడండి. అందుకని చెప్పని ఏమైంది, యమధర్మరాజు ఏం చేస్తారు, ఇది చూసి ఏ రాజ్యంలో అయితే ఏ రాజ్యానికి ఆవల ఉన్నటువంటి అరణ్యంలో కూర్చొని ఈ మాండవ్య మహర్షి తపస్సు చేస్తున్నారో అక్కడ ఆ రాజ్యంలో దొంగలు పడేటట్టుగా చేసి
అంటే ఆ దొంగలకు కూడాను కర్మ చాలలేదు. అదే సమయంలో వాళ్ళు దొంగతనానికి వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఆ రాజ్యంలోకి వెళ్ళి దొంగతనం చేసి ఆ దొంగతనం చేసినటువంటి సామాన్లన్నింటినీ కూడాను తీసుకొచ్చి ఈ యొక్క అరణ్యంలో ఉన్నటువంటి మాండవ్య మహర్షి యొక్క ఆశ్రమంలో పడేశారు. ఇంకేం రాజ్యంలో రాజభటులు ఎంతవరకు ఉంటుంది, వాళ్లకు సూక్ష్మ బుద్ధి ఉండదు. ఎదురుగా కనబడిన వాడే పెళ్లి కొడుకు అన్నట్టుగా ఆ మాండవ్య మహర్షి ఆశ్రమంలో మాండవ్య మహర్షి కనబడ్డారు. ఆయనేమో తపస్సులో అసంప్రజ్ఞాత సమాధి అవస్థలో ఉంటారు. అటువంటి సమయంలో ఆయనను ఎత్తుకున్నారు. కింద నుండి పృష్ఠము నుండి శిరోభాగం వరకు అణితో కూడినటువంటి శూలాన్ని ఎక్కించేశారు. ఈ దొంగలు కూడాను దొరుకుతారు. అందరికీ కూడాను శూలాలు ఎక్కిచ్చేస్తారు. ఎక్కించి ఏదైతే బంగారము, నాణ్యాలు, వెండి అవన్నీ కూడాను మళ్ళీ తీసుకెళ్తారు, రాజ్యంలో పెడతారు. మొత్తానికి ఏమవుతుందంటే వీళ్ళని కూడా శూలంతో పాటే ఎత్తుకొచ్చి వాళ్ళ కారాగారం దగ్గర పడేస్తారు తీసుకొచ్చి. అయితే దొంగలందరూ పొద్దున్న లేచేసరికి వాళ్ళందరూ చచ్చిపోయి ఉన్నారు. కానీ ఈయనొక్కడే నారాయణ నారాయణ అంటూ ఉంటాడు. ఏంటయ్యా నారాయణ నారాయణ అంటున్నాడు, ఈయన ఎవరో మహాయోగుల్లాగా ఉన్నారే అని చెప్పని పోయి రాజు దగ్గర చెప్తారు. ఆయన పరిగెత్తుకుంటూ వస్తారు. స్వామి క్షమించండి, తప్పైపోయింది, నీదేం తప్పులేదు, ఈ శూలం తీసేయండి చాలు అని చెప్పని అంటాడు. ఆయన శూలం తీస్తారు. కానీ ఆ శూలము తీసేటప్పుడు అణి ఏదైతే ఉన్నదో, అణి అని చెప్పనంటే బల్లానికి ఎడ్జ్లో ఉన్నటువంటి ఒక ట్రయాంగులర్ షేప్లో ఉన్నటువంటి ఒక ఐరన్ ముక్క, అది ఆ అణి ఏదైతే ఉంటుందో అది అట్లాగే దేహంలో మిగిలిపోతుంది, బయటకి రాదు. సరే ఇంకా వదిలిపెట్టేస్తారు. ఆయన అక్కడి నుంచి సాక్షాత్తుగా యమలోకానికే వెళ్తారు. యమలోకానికి వెళ్ళి యమసభలో ఆయనను అడుగుతారనమాట, ఏమయ్యా నేనేం తప్పు చేశానని నాకు ఇంత శిక్ష వేశావు అని చెప్పచ్చు. మీరు పరధర్మాన్ని అవలంబించారు, పెద్దవాళ్లతో సామ్యాన్ని కోరుకున్నారు, అందుకని చెప్పని మీకు ఈ విధమైనటువంటి శిక్ష వేయవలసి వచ్చింది అని చెప్పచ్చు. కానీ మనకు శాస్త్రం ప్రకారంగా భగవంతుడు ఏదమాన ద్విట్ అని చెప్పనంటే అది తన భక్తులు ఎవరైనా విపరీతమైన పాపం చేస్తున్నా సహించడు. ఆ పాపాన్ని వెంటనే పోగొట్టే విధంగా శిక్ష వేస్తాడు. అనవసరమైన పుణ్యాన్ని సంపాదించేసుకున్నా ఆ పుణ్యం పోయేటట్టుగా, అంటే యోగ్యతకు మించి ఒక గ్లాస్ ఉందనుకోండి, ఆ గ్లాసులో ఎంత నీళ్లు పోయాలో అంతే నీళ్లు పోస్తాం. చెమ్మడి నీళ్లు పోయగలమా? పోయలేంగా. అట్లాగే ఒక్కొక్క జీవుని యొక్క యోగ్యత ఇంతే అని చెప్పని ఉంటుంది. అంతకు మించి వాళ్ళు ఏది సంపాదించినా కూడాను తక్కువ చేసేస్తాడు భగవంతుడు. అందుకని చెప్పని యమదేవుల వారికి ఈ విధంగా ప్రేరణ చేశాడు. ఆయన ఏం చెప్తారంటే అబద్ధం చెప్తారు. చూడండి, మీరు 8 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక చిన్న ఈగ ఉంటుంది, ఆ ఈగ వెనకాల నుండి పుల్లని గుచ్చారండి పృష్ఠభాగం నుండి, అందుకని చెప్పని మీకు ఈ శిక్ష వేశాను. అప్పుడు మాండవ్య మహర్షి ఒక చిన్న ప్రశ్న వేస్తారు. చూడండి, 8 ఏళ్ల వరకు ఎవరు చిన్నపిల్లలు ఏ తప్పు చేసినా కూడాను వాళ్ళ అమ్మ నాన్నలకి వెళ్తుంది కదా పాపము, అలాంటిది నాకెందుకు వచ్చింది ఈ పాపం? వాళ్ళకి కదా వెళ్ళాల్సింది. అబద్ధం చెప్తున్నారు. అందుకని చెప్పని మీరు శూద్ర జన్మను సంపాదించుకోవాలి. నరజన్మ అంటేనే దేవతలకు విపరీతమైన అసహ్యం. మనం పందిని చూసి ఏ విధంగా అసహించుకుంటామో అదేవిధంగా దేవతలు మనల్ని చూసి అసహించుకుంటారు. అంత దరిద్రపు జన్మ అన్నమాట. అట్లాంటిది మీరు శూద్ర జన్మలో శూద్రయోనిని పొందండి అని చెప్పని అనేస్తారు. అనేసరికి సరే చిత్తం, ఋషుల శాపాన్ని గ్రహించాల్సిందే. దేవతల కంటే ఋషులు చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడాను భగవంతుని యొక్క ఆజ్ఞ, ఆ యమధర్మరాజే విదురుడిగా అవతరిస్తాడు మహాభారతంలో, మీకు అందరికీ తెలిసిన విషయం. అలా ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే పరధర్మో భయావహ. అందుకని వేరే వాళ్ళ ధర్మాన్ని మనం అవలంబించకూడదు, మనకంటే పెద్దవాళ్లతోని సామ్యాన్ని కోరకూడదు అనేటువంటిది తెలుసుకోవాలి. అయితే ఈ ఋషులందరూ కూడాను స్వధర్మము స్వాధ్యాయనము చేసుకుంటూ వృషభాచలంలో వాళ్ళు ఉంటారు.
ఉన్నప్పుడు ఈ రాక్షసులందరూ కూడాను ఈ విధంగా చేస్తున్నారని ప్రేరణ చేసి భగవంతుడు వాళ్ళని కొట్టివేయించి మొత్తానికి ఏంటి అని చెప్పనంటే ఆ ఋషులందరూ కూడాను ఈ యొక్క కేసరి కపికి మంచి వరాలు ఇస్తారు. మంచి తపస్వి అయినటువంటి భార్య లభిస్తుంది. లోకోత్తర కీర్తిని గడించేటువంటి కుమారుడు నీకు లభిస్తాడు అని చెప్పని అంటే సరే అని అదే సమయంలో ఈ కేసరి అనేటువంటి అసురుడు ఏం చేస్తాడు అని చెప్పనంటే తన కూతుర్ని తీసుకొని అటువైపు వస్తూ ఉండగా ఈ యొక్క సన్నివేశం ఆయనకు కనబడుతూ ఉంటుంది. అందుకని చెప్పని ఏం చేస్తాడు, వెంటనే సరే నా అమ్మాయి స్పృహద్రూపే అయి ఉండొచ్చు, కానీ ఇటువంటి మనిషి వానరుడు దొరకడం అంటే ఇటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి దొరకడం కష్టము అని చెప్పని వానరుడైనా సరే స్పృహద్రూపి అయినటువంటి తన కూతుర్ని అంజనాదేవిని ఇచ్చి వివాహం చేసేస్తాడు. చేసిన తర్వాత 12 ఏళ్ళు చాలా అతి కష్టతరమైనటువంటి వ్రతము చేశారు. ఎవరు? అంజనాదేవి మరియు కేసరి అనేటువంటి కపి. రోజు ఒక కోతి రావడము, ఒక అరటిపండు ఇచ్చి వెళ్ళడం, ఆ అరటిపండు తిని మాత్రమే వాళ్ళు ఉండేవాళ్ళు. 12 ఏళ్ళు ఈ విధంగా చేశారు. ఆ విధంగా చేయబట్టి అప్పుడు ముఖ్య ప్రాణవాయువు యొక్క అంశతోని హనుమాన్ అనేటువంటి ఆయన అంజనాదేవికి అవతరించడం జరిగింది. అందుకని చెప్పని ఆ యొక్క పర్వతం మీద ఈ యొక్క అవతారం జరిగినందుకు గాను, అది అంజనాదేవి ద్వారా జరిగినందుకు గాను అంజనాచలము అని చెప్పని పేరు రావడం జరిగింది. తర్వాత ద్వాపర యుగం నందు శేషాచలము అని చెప్పని పేరు వచ్చింది. అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.